7/2024 సంవత్సరాన తేదీన సాంకేతిక మంజూరు చేసిన మేరకు లేఖ నంబరు DB/D1/JTO టెండర్ శాతము మరియు మొత్తము -0.50% శాతం ఎక్కువ. అగ్రిమెంట్ విలువ 6,65,954.50 -0.50% తక్కువ అనగా 6,65,954.50 రెండవ అంశం కౌన్సిల్ నిర్ణయాలకు లోబడి చైర్పర్సన్ గారి ముందస్తు చర్య తేదీ 6/7/2020 సంవత్సరాన తీసుకున్న రూపాయల పరిధిలో అన్నా క్యాంటీన్ భవనం యొక్క మరమ్మతులు మరియు పునరుద్ధరణ పనులు చేయకుండా గాను మున్సిపల్ ఇంజనీర్ వారు తనిఖీ చేయగా 6 లక్షల రూపాయలకు అంచనాలు తయారు చేసి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పబ్లిక్ హెల్త్ కర్నూలు వారికి ATO-MK సాంకేతిక మంజూరు చేసిన మేరకు 4,837.58 ఆమోదించడం గాను చైర్పర్సన్ గారి ముందస్తు చర్యను 18 సబ్జెక్ట్ వాయిదా వేస్తున్నాం అధ్యక్ష. 1 నుండి 24 సబ్జెక్టులను ఆమోదం చేస్తున్నాం. అలాగే ఈరోజు ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది అధ్యక్ష. ఏంటంటే దాదాపుగా 3-4 సంవత్సరాలు మా వద్దే ఉంటూ మా పార్టీపై గెలిచి మా పార్టీ గుర్తుపై గెలిచి మా ఎమ్మెల్యే చెన్నగిరి రెడ్డి గారి దయా దాక్షాణాలతో గెలిచి ఈరోజు టీడీపీ పార్టీలోకి వెళ్ళిపోయారు అధ్యక్ష. వారు మళ్ళీ టీడీపీకి అడవా వేసుకొని మరి వచ్చిందా అధ్యక్ష? ఇప్పుడు తర్వాత మీరు కూడా మాట్లాడే అవకాశం. అభివృద్ధికి సహకరిస్తాం కాబట్టి ప్రజాస్వామ్యంలో ఇలాంటివి తప్పని మొదటి కౌన్సిల్లోనే మొదటి రోజు చెప్పాము అధ్యక్ష. అయినా కూడా ఇక్కడ అభివృద్ధి గురించే మాట్లాడాలి అధ్యక్ష. పార్టీలు మారేనారు, ఆ విషయాలన్నీ ఇక్కడ అవసరం లేదు అధ్యక్ష. సబ్జెక్ట్ మీకు ఇష్టం మీరు మాట్లాడండి. మీకు ఇష్టం మీరు మాట్లాడండి. ఆమోదం లేదంటున్నారు. వైస్ చైర్మన్ గారు కొన్ని ఆమోదం తెలపడం లేదన్నాడు. ఎందుకు ఆమోదం తెలపడం లేదు అంటే అభివృద్ధికి వేరే ఉద్దేశంతో కాదు. జరగలేదు. 4 కాలనీలు ఓటేసారు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి వర్షం వస్తే అసలు కొన్ని ఇండ్లు లేకపోతుంది, బ్లాక్ అయిపోతున్నాయి. మార్గమే లేదండి గ్రౌండ్ డ్రైనేజ్. ఈరోజు చేదుపరచడం జరిగింది. ఇది చాలా బాధాకరము. ఈ విషయాలన్నీ ఈరోజు పట్టణ ప్రజలు దీన్ని గమనించాలి. ఈరోజు పట్టణ ప్రజలు దీని గురించి అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే ఈరోజు వాళ్ళకి సంఖ్యాబలం ఉందని చెప్పేసి అజెండాలోని కొన్ని అంశాలను మేము ఆమోదపరచమని చెప్పి వైస్ చైర్మన్ వేసి చెప్పడం జరిగింది. ఈ విషయాలన్నీ పట్టణ ప్రజలు గమనిస్తున్నారు. అభివృద్ధిని అడ్డుపరుచున్నారని స్పష్టంగా ఎక్కడైనా అయింది. ఈరోజు గత 15 రోజుల కిందట 5 మంది కౌన్సిలర్స్ మా పార్టీలోకి రావడం జరిగింది. వారు కేవలం అభివృద్ధి కోరుచు పార్టీ మారడం జరిగింది. ఆ విషయాల్లో ప్రస్తావించు వైస్ చైర్మన్ గారు ఈరోజు ఎవరి దయాదక్షిణాలతో గెలిచి పార్టీ మారినారు అని చెప్పడం చాలా దారుణము. ఏ ప్రజాప్రతినిధి అయినా గెలవడం అంటూ జరిగితే అది ప్రజల చేత ఎన్నుకోబడి ఉంటారు. ప్రజల దయాదాక్షిణంతో వాళ్ళు కౌన్సిలర్స్ అయింటారు తప్ప ఎవరి దయాదాక్షిణాలతో కౌన్సిలర్స్ కాదు. ఆ విధానికి వస్తే ఆ రోజు పుట్టారేణకమ్మ గారు కూడా అభివృద్ధి కోరుచు పార్టీని మారినారు. ఆమె నాయకత్వంలోనే వీరంతా పనిచేస్తున్నారు. ఆ రోజు పుట్టారేణకమ్మ గారు కూడా ఎందుకు పార్టీ మారినారో వీరు వెళ్ళి ఎవరి నాయకత్వం కింద వీళ్ళు పనిచేస్తున్నారో ఆ మేడం అడిగితే ఆమెనే వివరిస్తుంది వీళ్ళు చేసింది తప్పు కాదని. ఆ విషయాలన్నీ ఈరోజు కౌన్సిల్లో ప్రతిపాదించడం
చాలా దౌర్భాగ్యం. ఇక్కడ మనం ఏదన్నా మన సమస్యల గురించి మాట్లాడాలి తప్ప మా దయదాక్షణాలు గెలిచి మీరు పార్టీ మారినారంటే, ఈరోజు వైస్ చైర్మన్ వాళ్ళ ఫాదర్ కూడా బషీర్ గారు కూడా చాలా పార్టీలు మారినారు. పార్టీలు మారడం అన్న విషయం రాజకీయంలో ఇదంతా సర్వసాధారణం. ఆ విషయాలను మన కౌన్సిల్లో ప్రస్తావించడం చాలా దారుణము. ఇలాంటి విషయాలు ప్రస్తావించకుండా అభివృద్ధి గురించి మాకు సహకరిస్తామన్నాడు. ఆ విధంగా సహకరించమను, మేము సహకరిస్తాం. ఈరోజు 5 మంది లేకపోతే ఇంకా చాలా మంది మా పార్టీలోకి రావచ్చు, సిద్ధంగా ఉన్నారు. అదేం తప్పు కాదు. అభివృద్ధి కోరుచు మారచ్చు. సిద్ధరంగమన్నారు కూడా పార్టీ మారినారు. 28 మంది ఎమ్మెల్యేలు అవి కూడా వచ్చింది. ఈరోజు వీళ్ళు కొత్తగా ఏదో మాట్లాడుతున్నారు. అవన్నీ కౌన్సిల్లో ప్రతిపాదించకుండా అభివృద్ధికి వాళ్ళు సహకరిస్తే మేము సహకరిస్తామని తెలియజేస్తాం. ఈరోజు పార్టీ మారాలని చెప్తున్నారు. మనం పార్టీ మారడానికి కారణాలు ఉన్నాయి. మన వాళ్ళు అభివృద్ధి కావాలి. ఈరోజు డ్రీమ్ ప్రాసెస్ కట్టి వేసి 10 ఏళ్ళు అవుతుంది. జనాలు మా ఇళ్ళ కాడ క్యూ కట్టి వేసి మాకు ఇల్లు లేదు, మా బాడీ కట్టిస్తున్నాము, మాకు వాటర్ ట్యాంక్ కట్టించేయండి, పిల్లర్లు వేసినారు, డబ్బు కట్టేది లేదు. జనాలు చాలా బాధపడుతుంటే వాళ్ళ బాధ చూడలేక మనం గవర్నమెంట్లో టీడీపీ గవర్నమెంట్లో మనం అభివృద్ధి చేసుకోవచ్చు, మన పనులు చేసుకోవచ్చు, జనానికి చాలా మేలు చేసినట్టుంటాము. దానికోసం మేము పార్టీ మాత్రం తప్ప ఇంకా వేరే కారణాలు ఏం లేవు. మాకు ఎవరు బలంతం చేసింది లేదు. మా స్వతంత్రంగా మేము వెళ్ళాం. నా వార్డులో డ్రైనేజ్ ప్రాబ్లం, రోడ్డు ప్రాబ్లం ఉంది, చేయండి కమిషనర్ గారిని, గతంలో ఉన్న ఎమ్మెల్యే గారిని అడిగినాం, అందరినీ అడిగినాం. ఒక్క పని అయితే జరగలేదు. మా 5వ వార్డులో శూన్యం. ఏమన్నా అభివృద్ధి నమ్మి జనాలు ఓట్లు వేశారు కదా, వాళ్ళకన్నా న్యాయం చేయాలి కదా, నా ధర్మం కదా. ఆ ధర్మం గురించి నేను పార్టీ మారాను. వార్డు ప్రజల మేరకు నేను నిర్ణయం తీసుకొని పార్టీ మారాను. అదే అజెండా పెట్టాం ఎమ్మెల్యే గారితో. కానీ సార్ మాకు వార్డు అభివృద్ధి కావాలా, నేను ఈ విధంగా డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, సర్లే మీరు పార్టీలో చేరండి, మీకు అన్ని పనులు సౌకర్యం చేస్తాం అని ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చినామంటే నేను పార్టీ మారినామంటే వార్డు అభివృద్ధి కోసం మమ్మల్ని నమ్మి ప్రజలు ఓట్లేసి గెలిపించినారు. వాళ్ళకి న్యాయం చేయాల. నా వార్డులో ఉండేది 4 కాలనీలు ఉన్నాయి. 4 కాలనీలు వచ్చేసి కాలనీకి ఒక రోడ్డు ఇచ్చినారు నాకు. మిగతా వాళ్ళ పరిస్థితి ఏమి సుమారుగా 40-50 రోడ్లు ఉన్నాయి వేసేటివి. వర్షం వస్తే కూడా వాటర్ ఇల్లు లేకపోయే పరిస్థితి ఏర్పడింది నాకు. అండర్ గ్రౌండ్ ట్రైన్ మొత్తం ఇంకా బ్లాక్, ఎక్కడ మొత్తం గర్న ఆడే తిరుగుతుంది, ఆడే బ్లాక్ అయి మళ్ళీ ఆడే ఎక్కి పారుతుంది. పైన రోడ్ల మీద నీళ్ళు వాటర్ పారుతుంటుంది. బయటకు కొనిక మార్గాలే లేవు. ఇది అంటున్నా వీధి లైట్లు అంటే ఇంక వీధి లైట్లు చాలా ఘోరంగా ఎప్పుడు ప్రాబ్లం లైట్లు లేవు మున్సిపాలిటీలో. ఇదే ప్రాబ్లమే చెప్తారు. ఇంకా అండర్ గ్రౌండ్ ట్రైన్ ఇప్పుడు పోయి చూస్తే కూడా మామూలుగా వచ్చేసి ఓపెన్ ట్రైన్లు కూడా మొత్తం బ్లాక్ అయిపోయినాయి. ఓట్లు అవి తీయడానికి రావడమే లేదు. అసలు వర్కర్స్ రావడం లేదు టైంకి, కసులు నుకితులు రావడం లేదు. ఎక్కడుండేది అక్కడే చెత్త. ఇంత ఘోరంగా తయారైపోయింది. ఎంత అధికారులకు చెప్పినా కూడా వాళ్ళ దృష్టికి తీసుకుపోయినా కూడా ఓకే చెప్తాడు. మామూలుగా మన ఎమ్మెల్యే గారు కూడా చెప్పినాడు, జయనాగేశ్వర రెడ్డి గారు కూడా చెప్పినారు. కుక్కలు అంటే వీధి కుక్కలు ఇంకా లెక్కలేనన్ని. అసలు రాత్రి నా ఇంటి ముందే 15 కుక్కలు ఉంటాయి. నైట్ రాత్రి నాకే నిద్ర ఉండదు. ఆ విధంగా తయారైంది. ఏమన్నంటే కమిషనర్ గారు మీరు అన్నం పెట్టి కుక్కల్ని అలవాటు చేసుకున్నారు అంటాడు. ఇది పరిస్థితి.